ఇటనా ఒక్కరే. రే యాద మరిచిండ్రా, నేను వెళ్తానికి వచ్చాను కదా. సరేగానే దాంతే ఉందన్నా, మీరు వెళ్ళండి, మేముంటాం. మినిస్టర్ మాజీ చెప్పండి. ఏం చెప్పమంటారు సార్, ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. మీరు చెప్పింది అన్నీకి వచ్చినా మీరు ఎట్టా చెప్తే గట్లనే కదా సార్. ఎవరి గురించి? హల్లీలు అంటుంటే ఏమో అనుకున్నా సార్, కానీ రాంగనే చూపించినావు సార్ నీ పవరు. ఇప్పుడు కాఫీనా? మా వాళ్ళకి 3 చెరువులు నీళ్ళు ఆయించినావుగా, ఇప్పుడు ఇదే అడదిగుతుంది. అడిదో బచ్చగాడు సార్, తెలిసి తేలిక తప్పు చేసిండు. నువ్వు జర పెద్ద మనసు చేసుకున్నావు అనుకో, తప్పు కూడా చిన్నదైపోద్ది కదా సార్. ఏంటే పవర్ పోతే మళ్ళీ వస్తుంది, కానీ పరువు పోయిందనుకో పవర్ కూడా తిరిగి రాదు కదా సార్. సార్, కోర్ట్ టైం అయిపోయింది. సుదర్శన్ని మండే ప్రొడ్యూస్ చేయమన్నారు జడ్జి గారు. ఓకే, వాడిని నేరుగా జైలుకి తీసుకెళ్ళండి. ఊడితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు సార్? సాఫ్ సీదా అడిగినా సమజైతలేదా? ఏందయ్యా చూపు కొత్తమైంది. నీ గురించి నువ్వు చెప్పావు, నేనేంటో చూపించాను. జనార్దన్ గారు, ఇప్పుడు బాగా వినిపిస్తుందా? గుడ్, జాగ్రత్త. రండన్నా. అన్నా ఏమైందే, విన్నడా లేదా? దిగినాక ఏమైతుంది, చక్కగా అవుతుంది. సప్పుడు సేమైందే, ఇంతకీ బేరం దిగిందా లేదా? Imran, made in Italy, alias शमशेर साहब. इनका इरशान बस. వీడు खासिम. ఎప్పుడొచ్చారు, ఎక్కడి నుంచి? 6 महीने साहब, बांग्लादेश. వెరీ గుడ్. ఎందుకు సరెండర్ అవ్వాలనుకుంటున్నారు? मेरी अम्मी की तबीयत ठीक नहीं है साहब, उनका ऑपरेशन करवाना है. మీ కమాండర్కు చెప్పే బయటకు వచ్చావా? जी साहब. చెప్పొస్తే ఈ వెపన్ని పోలీసులకు ఇచ్చేయమని పంపాడా? नखरे न को कर, जो भी है साफ साफ बताना साहब, नहीं तो समझे? नहीं संजय साहब. गंगाराम सर. चल. రే చలో. वो कटिफ तू दोस्ती साहब. I'll call you back.
చలం సార్ అది అర్థమైంది సార్. జస్ట్ అమ్మాయి అడ్రస్ కనుక్కో. ఓకే సార్. హలో కోన్? అన్నా నేను ముంబైలో ఉన్నా అన్నా. ఆహా, బొంబాయిలో సముద్రం ఉంది, అష్టవినాయకుడి గుడి ఉంది, కానీ మన భద్రాద్రి టెంపుల్ ఎప్పుడు షిఫ్ట్ చేశారా? నాతో డ్రామాలు ఆడితే నువ్వు వేసుకున్న తెల్ల చొక్కా ఎర్రగా మారడానికి 1 సెకండ్ చాలు. 2 గంటలకు వస్తా. డబ్బు రెడీ చేసి పెట్టు. ఏ రావాలి. సార్ ఏంటయ్యా అంతా ఏమయ్యారు? సార్ 4 లీవ్, 2 కోర్టుకు వెళ్ళారు, 4 ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళారు సార్. నువ్వు మాత్రం ఎందుకు దిష్టి బొమ్మలాగా? వీళ్ళంతా ఎవరు? సార్ రాత్రి వీళ్ళు కాలనీలో ప్యాక్ ఆడితే ఆడితే మీరేదో పెద్ద గజ దొంగల్ని పట్టుకున్నట్టు పేపర్లో ఫోటోలు ఎంచుకుందాం అనుకుంటున్నారా? వదిలే వాళ్ళని. సార్ అస్సలు పోలీసులంటే. హలో, ఏమైందండి? ఏమైంది మీకు ఇవాళ? ఇంకా ఒక కానిస్టేబుల్ కూడా రాలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి. వంట చేయాలా వద్దా? చి, 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 చి. వెంటనే నా కూరగాయలేదో తగలెట్టండి. నా స్వాతి బుక్ మర్చిపోయారు. సో ఇదన్నమాట అసలు సంగతి. ఎందుకే మీరు పోలీసులు ఉద్యోగాలకు వచ్చారు? హలో, ఏంటి ఫోన్ కట్ చేస్తున్నారు? వంట చేయాలా వద్దా? మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చెప్తాను. రోడ్లో నేనంట భయం లేకుండా పోయింది. ఎవరయ్యా అది? నువ్వు మాట్లాడుతున్నావు? మీ సార్ లేరా? సార్ ఉన్నారు, ఫోన్ పెట్టివే. పోలీసుల పరువు తీసేది మరెవరో కాదు, పోలీసులే. ఏయ్, హలో సార్ చెప్పు. ఇచ్చారు సార్. ఎంత? 20 సార్. ఓకే. వెంకటాచలం, సార్ ఇంటికి ఆ స్వాతి బుక్ పంపించు, లేకపోతే ఫుడ్ ఉంటదు. ఓకే? ఏంటి? हाँ साहब, ISI कमांडर गौरी और उनके साथ। ఆసం ఖోరీ కూడానా? ఐ షూర్? जी साहब, मैंने भी अभी तक देखा नहीं है। होशियारी से रहना, ठीक है? ठीक है साहब। इमरान, भाई, तेरा पिस्टल एक बार दे। साहब साहब साहब, उधर है सर, उधर है बाथरूम में। साहब गौरी ये रूम है साहब।
బానీ ఎన్కౌంటర్లో కరుడుగట్టిన ఐఎస్ఐ తీవ్రవాది అజయ్యోను ఎలియాస్ అల్పల్హాల్ ఇతని కోసం ఎన్నో ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా మన రాష్ట్ర పోలీసులు అతన్ని మట్టుపెట్టడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. But his sudden death in our state surprised everyone. Chief Minister said that Ravikant will be nominated for President Medal for his bravery in this operation. ప్లీజ్ ప్లీజ్ ఈ ఆపరేషన్ చేయడానికి మొత్తం ఎన్ని రోజులు అన్ని పట్టింది? డీటెయిల్స్ తర్వాత చెప్తాను. సార్ ఎన్కౌంటర్ లో పోలీసులు ఏమైనా గాయాలయ్యాయా సార్? నో కమెంట్స్ ప్లీజ్ నో కమెంట్స్. సార్ ప్లీజ్ సార్. విన్నావా? హలో సార్. టాక్ ఆఫ్ ది టౌన్ ఆఫీసర్. థ్యాంక్ యూ. आज मैं बहुत खुश हूँ. कमाल कर दिया कांत. एक्सलेंट. డిపార్ట్మెంట్ కావాల్సింది ఈ ఎనర్జీ, ఈ స్పిరిటే. అంతా మీ ఎంకరేజ్మెంట్, మీ బ్లెస్సింగ్స్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎస్పీ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. హలో జెంటిల్మెన్, ప్లీజ్. వెల్ మిస్టర్ కాంత్, మీరు ఎగ్జిక్యూట్ చేసిన ఈ ఆపరేషన్ ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకొని చేశారు? అట్లీస్ట్ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేశారా? సార్, డిఐజీ గారు వస్తున్నారు సార్. We'll talk about this later. ఈ కోవర్ట్ ఆపరేషన్ కి మొత్తం ఎన్ని రోజులు పట్టింది సార్? ప్లీజ్ వెయిట్. వేర్ ఇస్ అవర్ హీరో? కాల్ హిమ్ ఫస్ట్. సార్ కమ్ ఆన్ మై బాయ్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఛాన్స్ దొరికితే చాలు పోలీసుల మీద, డిపార్ట్మెంట్ మీద అర్థమైన మాట్లాడటం బాగా ఫ్యాషన్ అయింది. ఈ రోజు వాళ్ళందరూ నోడు ముయించాడు మా రవికాంత్. టెర్రరిస్టులకి ఇదే నా వార్నింగ్. మా దగ్గర మోడర్న్ వెపన్స్ లేకపోవచ్చు, రాకెట్ లాంచర్ లేకపోవచ్చు, కానీ రవికాంత్ లాంటి ఆఫీసర్లు ఉన్నారు. అయితే ప్రెస్ మీట్ లేదా సార్? Come on. Well done, my boy. Keep it up. హలో, ఎవరు? తెరా దుష్మన్. ఫోన్ నంబర్లు మార్చినంత మాత్రం నా నుండి తప్పించుకుందాం అనుకుంటున్నావురా? శంకరన్న, అది నా ఫోన్ కొద్దిగా. కథలొద్దు, గంటలో వస్తున్నా. డబ్బు రెడీ చేయి. మీ ఇష్టం అన్న, మీరు ఎప్పుడైనా రండి, మీ డబ్బులు అలాగే ఉన్నాయి. ఏంట్రోయ్ నీ మాటలు తేడా కొడుతున్నాయి? ప్లాన్ ఏం వేయలేదు కదా? ఈసారి ఏమైనా నక్క వేషాలు వేసావనుకో, నీ బంగార్పడానికి ఫైర్ ఇంజన్ ఉంటుందేమో గాని నీ తల కొరువు పెట్టడానికి మాత్రం నీ కొడుకే. అర్థమైందనుకుంటా. సార్, ఎక్కడయ్యా మీ సారు? సార్ సర్కిల్ ఆఫీస్కి వెళ్ళారు సార్. పిలవమంటారా సార్? లేకపోతే నీతో చెమ్మచక్క ఆడతాను అనుకున్నావా? వెళ్ళు. సార్, కొంప పెరిగింది సార్. ఆ పెట్రోల్ బంక్ ఉన్నారు, మళ్ళీ చీట్ చేశాడు. ఏఆర్డీఎస్పీ అటాక్ చేశాడు సార్. లోపల మన వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళ దగ్గర మీకు తెలియదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? బాస్టర్డ్. ఇప్పుడు అడుగుతున్నావా ఏం చేయాలో? బయట నువ్వేం పెట్టున్నావరా? సారీ సార్, అది మీరు ఊరారు సార్. మొత్తం అందరినీ లేపేస్తాను. నో, ఎలాంటి పిచ్చేషా లేకుండా నువ్వు వెనకొచ్చాయి, నేను చూసుకుంటాను. సార్, ఏంటయ్యా, ఏం కొంప ముంచారు నాది? సార్ ఉన్నారా? సార్ ఉన్నారు సార్. సార్ డిఎస్పీ గారు వచ్చారని చెప్పు. కూర్చోండి సార్, చెప్తాను. నమస్తే సార్.
ఐఎమ్ సారీ సార్. మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. మార్నింగ్ నా వెపన్ని క్లీన్ చేయమని నా గన్మెన్కి ఇస్తే బట్ అప్పటి నుంచి మేమయ్యాడు సార్. సార్ సార్ యాక్చువల్లీ ఆ పెట్రోల్ బంక్ ఓనర్కి తీవ్రవాదులతో సంబంధం ఉందని ఇన్ఫర్మేషన్ వస్తే ఎందుకయ్యా దబాయిస్తావు? ఏం చేద్దామని? ఆ? అతను నాకు 20 ఏళ్ళ నుంచి తెలుసు, అందుకే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఉంటాడు. అదే 2 డన్ చేసి ఉంటే సార్ నీ పరిస్థితి ఇప్పటికి ఎట్లుండేది ఒక్కసారి ఆలోచించు. ఐఎమ్ సారీ సార్. తడబడుతున్న నీ మాటలు, వణుకుతున్న నీ చేతులు జాలవా నువ్వు తప్పు చేసినావని చెప్పడానికి? అరే అసలు ఎటువంటి ఆఫీసర్ అయ్యా నువ్వు? నిన్ను చూసి మా సీనియర్స్ అంతా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటివి. డిపార్ట్మెంట్లో ఎంత మంచి నేమ్ ఉందా నీకు? అసలు ఎందుకైనా నీకు ఇవన్నీ? సార్ నా లైఫ్ అంతా ఇప్పుడు మీ చేతిలో ఉంది సార్. ప్లీజ్ సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ టైము నీ వెపన్ నువ్వే క్లీన్ చేస్తా సార్. ఆ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఈ మ్యాటర్ ఎవరికి చూడు, ఇటువంటి విషయాలు ఎవరికి చెప్పినా పోయేది నీ ఒక్కడి పొరుగు కాదు, టోటల్ డిపార్ట్మెంట్ పొరుగు. డోంట్ వరీ, మ్యాటర్ క్లోజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు మరో జన్మనిచ్చారు. నువ్వు సిన్సియర్ ఆఫీసర్గా నిలబడతావని నేను సిన్సియర్గా నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్. డెఫినెట్లీ సార్. వెళ్ళు. మే ఐ కమ్ ఇన్ సార్? దొరికింది సార్. అడ్రస్ సార్, అదే ఆ అమ్మాయి హారిక గారి అడ్రస్ దొరికింది సార్. సుబేదారిలో కాకతీయ హై స్కూల్ సార్. హారిక గారు అక్కడ టీచర్ సార్.